అలనాడు 10 మంది దూరంగా నడుగుల రాళ్ళ కచ్చీరు కాడ అగో పట్ట కాయలు తీసి అగో కళ్ళవాది చేతుల్లో పెడుతున్నాడో అలనాడు ఆ తల్లి కళ్ళవాది ఏమనుకున్నది అబ్బబ్బ నా తమ్ముడు ఎడల పిల్లగాడు రాజ్యం దేశమే తేలుతాడు అగో వెనువెంబడి వచ్చిండు మల్యాల మహారాజుగా తోడు చూసింది ఓ నహన మల్యాల మహారాజా బుద్ధివంతుడికి జ్ఞానవంతుని రాజ్యం దేశం ఏడు అన్నది అగో 10 మంది చూడంగా రాళ్ళక చీరు కాడ అలనాడు కనుక మల్యాల రాజు రాజ్యం దేశం ఏలుతున్నాడు వెనువెంబడి వచ్చింది ఆడవిల్ల మల్లిక రాణి వాళ్ళు గంట బిడ్డ మోతలు నెంబడి పెట్టుకొని రంగు రంగుల బాలు రంగు నీల బాలు చుట్టి 7 పూటలు సూర్యాలు లోగిళ్ళు పలుకు బిడ్డలు బంగారు భవనాల వేడికి వచ్చింది వంటి స్వల్ప బాలు తల్లి బిడ్డలు ఉంటున్నారు అవి కన్న తల్లి రంగుల బాలు లోపల 7 పిల్లగాడు తమ్ముని పట్టుకొని తల్లి సాగు పెద్ద అయ్యో పెద్ద ఏడేడు బిడ్డల కలియారు తమ్ముని పట్టుకొని సాగు పెద్ద ఎత్త ఉన్నదే అయ్యో ఇంత బాలుడు అయ్యో బాలుడు వెలిగావట్టరా తీరుడు వెలిగావట్టరా 7 పిల్లగాని పట్టుకొని అడిగతయ్య పేరు స్కూల్ వల్ల కన్నతల్లి చదువు శాస్త్రం నేర్పియంగరా అయ్యో 9 బాలుడు అయ్యో బాలుడు తేరుకుంటా 16 ఏళ్ల పడుసు పిల్లగాడు వెలుగుతున్నాడో పిల్లగాడు ఎప్పుడు వెలుగుతున్నాడో ఓ రఘునందన సర్వీయ బల్ల లోపల పిల్లగాడు రక్క తేలవారాదు అన్ని విద్యలు తేరిండు ఎప్పుడు తిన్నది తిండి కాదు ఎప్పుడు వాడింది అండ కాదు ఎప్పుడు పాడింది పాట కాదు రంగు రంగుల బాల లోపల ఉన్నది నా తోడ పుట్టినాక కర్ణవాతి నాకు అక్క బాలకు పోతానని పిల్లగారు రక్తశీల రాసు నాకు అక్క వేడికి పోతానంటున్నాడో పిల్లగారి సంగతి పడి లోపల ఉంటది కాని అది వెనువెంబడొచ్చినది ఓ దేవుడు ఆవిరిలో మళ్ళీ కాటా ఓ దేవుడు మల్లికమ్మ కళ్ళలు నారాయణ జాలుగుండ తల్లు అనే ఓ దేవుడు జాలుగుండ తల్లు అనే నారాయణ గుండలు బెల్లు అనే ఓ దేవుడు గుండలు బెల్లు అనే నారాయణ నా బిడ్డకు తెలియాలంటే మనకంటే కావాలని పైసలు నా ఇంటికి లేకపాయే కచ్చినాది ఓ దేవుడు కచ్చినాది ఓ దేవుడా కచ్చినాది ఓ దేవుడా ప్రాణాలు ఏంటి మనిషి పొచ్చిని మొందర వాడకాలు అత్తర 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 అంటే ఆకలాత ఓటివి నీ నాలుక పాడుగాను తాడుపట్టుకున్నట్టున్నది
కాదే చూద్దామంటాను ఇది కదా అంటారు కానీ చూస్తామంటారు చూస్తామంటాను గవ్వలాటాను లవలాట ఆడి లవ్వులాట కాదు ఏదో ఆట గంగలాట వాడుక ఉన్న 3 వాయ కూర్చోప ఆడాలి పొల్ల పెరిగిందని ఈత జ్ఞానం ఉన్నది ఓరికి పెళ్ళి అని తెలియదు చేద్దాం ఏం పేరు చెప్తావు పొల్ల పెరిగి పెద్ద అయింది అరే అలకదక్కోని కాయమంటే పిల్ల ఉండదు బరాబరే ఇక ఉండద్దు భూమి లెక్క కవులు కన్నా పాలు కన్నా ఇచ్చబట్టాలి మరి లేకపోతే మొగడన్న గీత అదే లేదా అరే మన పోటీగాళ్ళు మనకు దొరుకుతారు ఏ బొత్తగాళ్ళు మనకు దొరకరా ఎందుకు ఏంటిది లేదు బుద్ధి బుద్ధి ఎందుకు లేదు బాడికి వచ్చే పిచ్చి సంపతా పిసికి పిసికి వండికాయ బాడక మునక ఏంద్రా చికెన్ కొని ఎత్తకంటే షైట్లు ఎత్తలేదు మీదికి ఇప్పుడు అయితే ఏంది ఇదే పెళ్లి ఏ రాజుల పైసలు అరే పైసలు లేకపోతే మా అది లేదా కర్ణావతి లేదా బాడకావు కోరికి పెళ్లి ఎత్తాడు అంటే తప్పుడు ఎత్తలేవు నా రాక నీ భాగ్యాన్ని కొడతావా కొడతా నీ భాగ్య నాకు ఇప్పుడు ఏంది నీతోటి నాకు అసలు నేను ఏదంటాను నా లేకపోతే మరి ఆయనతోటి ఏడు అన్నమా నీతోటి ఏడు అన్నా అవి అట్టపైనతో ఎవరితోటో ఒకరితో అయ్యో నీకు వేయండి నీకు వేయండి నీకు వేయండి ఏం చేయమంటావు అయితే నాలా ప్రాణేశ్వర ఏమయ్య ప్రాణాల రక్తసేలు రాగాన్ని స్వయంగా పిడగాడు ఎంత ముందుకున్నది ఎంత ఆయన ఉన్నాడయ్యా మనిషి నేను చేసుకున్న మొగనుండగా పొలగలుగుతా మాట తీరే నీ బాగా తెలియదా ఇప్పుడు మొగలు ఇప్పుడు ఇది వరకు కదా నీ పొచ్చినేమో ఇదివరకు మొగండి కదా బాడకావు గిరగిర గిరగిర దింపి చలికాలం కూడా నా సింగ్ల కింద కప్పుకుంటే ఇక బయటికి వెళ్తే ఆడే చలికాలం పిల్లగాని నాకు కాదురా బాడకావు మన బిడ్డకున్న పిల్లగాని తెలియదు ఏదైనా మాట మాట్లాడితే మాట మాత్రం లంజం ఉందా లంగతో రాసైతే బాడకావు లంగతో రాసైతావు అయితే కానీ అట్లా కాదు అడి లోపల చచ్చిపోతానంటే మళ్ళీ తీసుకొచ్చి ఇంటి లోపల బుక్కడు బోర్ పెట్టండి తిన్నింటి వాసాలు లెక్క పెడతాను నీకు రాదా ఇక నీకు రాదు ఇక రాదురా నీకు ఇప్పుడు ఎందుకే కొప్పులు ముచ్చేదా కొప్పులు ముచ్చే గురవు రావాలి బాడకావు కొట్టుకుంటాడు మన కళ్ళ ముంగట ఉంటాడు
నువ్వు అన్నది కూడా మంచిగా ఉన్నది కానీ మరి నేను లేనమై హూనా నేనున్నక్కడ తెల్లార వరకు కారణం మూడి లేకపోతే నాత్రం మల్లిక రాణ్య కాదు అంతే ఇగురని చెప్పే మళ్ళీ అంటే ఇంగ్లీష్ పోను ఇంకా నాకు నోరు నీ కూడా నాకేం తెలియదు అలనాడు మల్లిక రాణి మమ్మల్ని వాడి కనుక మళ్ళీ మళ్ళీ అరవారాదు ఉన్నది ఆ తల్లి కణవాది పేరుకి పోతామని ఇద్దరు భార్య భర్తలు ఎట్లా పోతున్నారో బాగా నేను ఆగుతా లేకపోతే అది గంటగానే కూర్చోాలి అందరికీ మళ్ళీ ఎవరు బాడతావు నోరు తెరవని చెప్పి సత్తావు మాడిక సత్తావు ఫస్ట్ అది రమ్మంటారు రంగురంగుల బాల లోపల ఉన్నది ఆ తల్లి కరణవాసి దేవి అయ్యో కరణవాసి వేడికి ఏం చేయాలి అద్రా బాడక అద్రా బాడక అద్ర బాడక అప్పుడే చెప్పాను నా రాజ్యం ఏంటి దేశం ఏంటి నీ మాత్రం నాకేంటి పైసలు ఇద్దరు వచ్చేసి ఎవరికి 10 అదేమన్నా కాన చేసేపడి కానీ ఫస్ట్ నాకు బాగా ఇంకా ముసలి బంగారం వేసుకొచ్చారు కానీ కెనాల్ వచ్చినప్పుడు సరిపోతాయి ఆ కెనాల పండు మరి ఎందుకు వచ్చినావు ఎందుకు ఎరుస్తాను చెప్తాను ఏడు జన ఎప్పుడు చెప్పండి నువ్వు ఆగుతలేవు నువ్వు ఆగుతలేవు అప్పో ఆయన 3 రోజులు ఎత్తలేదు ఇప్పుడు ఏంటిది కాలు ఎత్తలు ఆయన కూడా నీకేమెరక తోడ మా ఆయన తోడ ఉంటాయి కదా మన అనలేదా అంటే నీకు ఒకటి అన్న ఇస్తావు సలహా గంట గంట చూస్తే గిట్ల భరిస్తారా నా బిడ్డ నీళ్ళు పోతారే అట కిందికి ఏం చేయాలి బాబా నా రాత
నా బిడ్డ పెళ్లి చేస్తాను సంబంధం చూసినావా ఇక నేను రాత్రి వరకు కానీ మీ బిడ్డకి సంబంధం చూసుకో పైసలు ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. అన్ని పెడతారు మళ్ళీ పెళ్లి చేస్తాను అంటారు ఇవాళ రేపు 20 లక్షలు ఇచ్చిన 5 లక్షలు రాలేదు లేకపోతే ఏ మందో మన 25 రోజులకు దొరుకుతాడు అమెరికా ఇస్తే వాడు అక్కడ 25 రోజులకు వచ్చింది మా మొక్కల్లో 25 రోజులు పోయి కలిసి వచ్చింది బిడ్డ ఇవాళ రేపు కాలం మంచిగా కానీ పేగా నిత్యం ఎవరు అదో నా పొలాన్ని కమ్ముతాడు కానీ ఎవరు ఇవాళ ముసలోడు అయినా ఆడే నీకు ఆయనకి ఇస్తావా అక్కడ కూర్చుంది ఆయన అద్దాలు ఆయనకి ఎక్కడో పిల్లగా అర్థాలు భయపడిపోతాను అద్దెకి రకాలు బిడ్డే రకాలు బాగా పెద్ద ఎవరికి ఇచ్చినా గైనకి ఎవరికి ఆయన అయితే ఇప్పుడే ఒక్క మాట చెప్తే ఎవరు అనుకుంటారో ఆయన పెళ్లి అంటే భయపడతాను పెళ్లి చేస్తారు బొమ్మలు వెళ్ళిపోయి కదా నీకేమో చెప్తారు పెళ్ళి అబ్బా చెప్తారు నా బిడ్డ 16 అయితే నీ బిడ్డకు మా తమ్మునికి పెళ్లి చేయమంటావు ఇప్పుడు తెలుసుకున్నావు నువ్వు మరి నా తమ్ముడు ఒప్పుకుంటాడు నీ బిడ్డ ఎవరు నా బిడ్డ ఏంది నా బిడ్డ అంటే గీత గీసి నిలబెట్ట పొద్దు కదా గీత మీద ఉండాలి నా బిడ్డ అంటే వజ్రం తునుక్క బిడ్డ రాకుండా ముందాడుతా నా కొడుకే ఎవరు నా బిడ్డ బిడ్డ బలివి ఆడిన వాడికి అంటారా షుగర్ అన్నమాటకే నీకు ఇచ్చారు ఏం చేయాలి ఏడా అలా ఆడిన ఏం చేయాలి పోరాడు చెప్పి ఎవరు అక్కడ గుణంలో తాను చేస్తా దేవుని దర్శనం చేసుకున్నా మనిషి కింద 3 రోజులు పడుకొని దేవుడు మొక్కితే అదే నేను అటే ఏందో 7 మేడల కలి 7 మేడల నిమ్మలు కొట్టి నీళ్ళు పచ్చడి కొట్టి పత్తులు తమ్ముని అటువంటి ఒక ఏనాడైనా కానీ ఆడి వెళ్ళినటువంటి ఒక మల్లికారాని కన్నబిడ్డ మమతరానికి ఆగో పెద్దలంతా కలిసి లగ్గమునాగ వెళ్ళి చేస్తున్నారు 4 వద్దులు నాగ వెళ్ళి చేసిండు 16 రోజుల్లో 16 పండుగ తీసిండు ఆగో ఒక్కొక్క రోజు కలిసి నెల రోజుల పొద్దు అవుతున్నది రాజ్యానికి రాజు చేసింది కదా తల్లి కన్నడవాది దేవి నడువుల కచేరి వీళ్ళ పిల్లగాళ్ళకు తీరవారాదు రాజ్యం ఏలుతున్నాడు దేశం ఏలుతున్నాడు దినం అంటే 1 రోజు వారం అంటే 7 రోజులు పక్షం అంటే 15 రోజులు గడవత్త ఉన్నది పిల్లగాడు ఒక్క వేడికి పోతాడు ఒక్క చేత అన్నం తింటాడు 5 వచ్చిన 10 వచ్చిన ఒక్క చేతుల్లో పెడతాడు భార్య అంటలేడు భార్య భవనాల వేడికి పోతలేడు
రంగుల బాల లోపల ఉన్నది ఆడవిల్ల మమత రాణి అయ్యో గబాల కళ్ళ చూసే ఓ దేవుడా అయ్యో ఆడవిల్ల మమత రాణి నా చాలుకుండ చల్లవానే ఓ దేవుడా అయ్యో గుండెలకు బెల్లవానే గబాలకు నా తల్లి వేడి కత్తలీరా ఓ దేవుడా ఆడవిల్ల మమత రాణి కళ్ళ మల్లిక దేవి కన్న బిడ్డల కళ్ళ తోడుతా ఉన్నదా కన్న బిడ్డ నా వీటు నాకు లగ్గం చేసిన నాగవెల్లి చేసిన పెళ్లి పేరంటాలి చేసిన నా భర్త నా వేడి కలలేడు నా కోరికది ఎత్తలేడు అక్క అక్క అనుకున్నాడు అక్క ఎంబడి అగో నా దగ్గరికి అత్తలేడే వా అమ్మనేడు అమ్మా నా భర్త నా దగ్గరికి అత్తలేడు అక్క దగ్గరికి పోతాడు 5 రూపాయలు వచ్చిన అక్క చేతుల్లో పెడతాడు కన్న బిడ్డ మాత్రం కల తల్లి తోడి మాటవలకంగా జారుగుండె తల్లు అన్నది ఈ గుండెలకు బెల్లు ఉన్నాయి పాపగారు ఉండకు ఓ బిడ్డ మోతనాడి బాధపడవోకు బిడ్డ భయపడవోకు ఆడబిడ్డ నీ ఆడబిడ్డ ఇంటికాడు ఉన్నాను రోజులు నీ భర్తని చెప్పు చేతల్లో ఉండడే బిడ్డ బిడ్డ కట్టగడ వల్ల ఉన్నది 7 కమ్మల గుడిసెల్లో ఉన్నది మందుల వల్లవ్వ మరుగు మందు దేవాలే నీ చేదుకున్న భర్తకు పెట్టాలి అగో ఎక్కిచ్చి 7 ముచ్చట్లు చెప్పి నీ ఆడబిడ్డని ఎగిరేస్తే ఇంటికెళ్ళి బయటికి వెళ్ళిపోవాలి నీ ఆడబిడ్డ ఒక్క ఇంటికెళ్ళి బయటికి వేయిందనుకో బిడ్డ ఇక నీదు రాజ్యం నీదు దేశం నీది పక్క అవుతుంది ఇక నేను దొరకాలేక మీ బాబుతో మందు పెట్టు మందు ఎక్కి ఎక్కిచ్చేడు ముచ్చట్లు ఎక్కువ ఒక్కడు రేడిగా తెలియదా బిడ్డ రా తీసుకుపోతా అయ్యో మీ అయ్యప్పుడు ఆగిన 3 ఫీట్ల బాడుకో ఆడ ఆగిందా ఆడు వెళ్ళినటువంటి ఒక్క కన్న బిడ్డకు మరొక మందు ఎత్తింది చేతులు పెట్టిన వాళ్ళే స్థిరమైతే నా భర్త వస్తావని భర్తని కళ్ళతో చూస్తున్నదో చేసుకున్న భర్త ఏనాడు అన్నం పెట్టింది అన్నం తిన్నాక రాజుల వారికి ఆకేసుకున్న అలవాటు ఉంటుందట ఆకుల మరుగు మందు కలిపింది పాప కారుకుండా భర్త బియ్యబట్టే ఓ దేవుడా సుఖల్లోన సంతమామ వలస గుమ్మడి సక్కనిగా బాలుడా వలాల మామిడి సంతమామ వలస గుమ్మడి సక్కనిగా బాలుడా సుఖల్లోన సంతమామ వలస గుమ్మడి సక్కనిగా బాలుడా వలాల మామిడి సంతమామ వలస గుమ్మడి సక్కనిగా బాలుడా బాబగారు మొత్తరాడి ఏనాడు పాడు మీడియం లోపల మరుగు మందు కలిపింది ఏనాడు దౌడ కేసుకోమని ఏనాడు కళ్ళ కల్లా ఇలాగ రక్తశీల మరాలు 3 ఏనాడు ఎరగాలి 3 కుక్కలు ఏనాడు పాడు కల్లా నర్ర ఏనాడు యొక్క మరుగు మందు వ్యవహరుతున్నదో అక్క మీద ప్రేమలు మర్చిపోతున్నాడు పిల్లగా రక్తశీల మరాలు బావరా వచ్చిందా నా భార్య భార్య బ్రహ్మల వాడే ఓ దేవుడా ఓ దేవుడా మమ్మీ అరే ప్రేమకు మమత రాని కాబట్టి ఆత్మగల్ల అప్పతో రా ఎప్పుడు వచ్చిన ఇప్పతో రా ఇప్పుడు ఏమైంది కొడతారు
చెప్పు తెలియని దానికి తెలియ చెప్పు కొడుతుంది చెప్పుకుంటే మానం పోతుంది చెప్పుకోపోతు నిన్ను ఎవరు ఏమన్నారు ఈ మాటలకో ఆ మాటలకో ఇంత 10 మంది తాగి సత్తమని దావకాళ్ళకైనాక నోట్ల ముక్కుల్లా దొడ్డు పైపు నువ్వు ఈ పని చేసినాక వాళ్ళు ఆ పని చెప్తారు బాయిల పడి సత్తామని అనుకున్నా అనుకున్నా కానీ చచ్చిపోయినాక గొంతు గప్పలు ఎక్కడ వెళ్ళి గట్టలు పీకుంది దానికి అన్ని అవసరం నిన్ను అత్తన గొంతులు పట్టుకొని తింటావు వాడతావు ఏమైంది నీకు ఇంత బాధ ఎందుకు వచ్చింది నేను ఎవరు ఏమన్నా వీళ్ళు అంటే నేను ఎందుకు బాధపడతాను? మీ అక్క ఏమన్నా బొంగు మీద వేసుకుని వచ్చింది కొంచెం దానివి గిన్నె తెచ్చుకున్నా గిలాస తెచ్చుకున్నా మంచం తెచ్చుకున్నా మంచమైతే కంట పెట్టి కంట తీస్తా. అన్నది ఏం తెచ్చిందని ఏం తెచ్చిందని ఇంకేమన్నది ఇంకేమన్నది ఇక నీకు పిక్కలు దొడ్డు ఉన్నాయి నీకు పిల్లలు కారు కొట్టు రాను పెళ్ళైన ఏమన్నది పిక్కలు దొడ్డు ఉన్నాయి పిల్లలు కారు ఏమన్నది అది ఒక్కసారి అంటే నువ్వు 10 సార్లు అంటే మనిషి మారు కాదు నా కోపం వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఇక నీ సంసారం అంతా ఎవరో ఇక ఆంటీ ఉంటేనేమో మీ అక్కడ ఉండాలి లేకపోతే నేను అన్ను ఉండాలి మసీద్ రసీదు మీ అక్క కావాలన్నా నీ సంసారం నీ అక్కలయ్యో నేను అక్కలయ్యో అత్తరంతా అది రమ్మాను అచ్చుడు కాదు ఇప్పుడు నిన్ను ఆగబడితే నీ బిడ్డ అవుతుంది అట్లా ఆగబడతావు కానీ అత్తరు ఆవును ఆగబడుతుంది నాది ఆగుతుంది. బిడ్డ ఏ భయం కలుసుకునే శర్వా చూసుకుంటావు నీ పేరు మీద నా బిడ్డని ఇద్దరు తెస్తాం నీ పేరు చెప్పి ఇద్దరు తెస్తాం నిన్ను చేసుకునే వాళ్ళు ఇక్కడ దాకా బాల్ తిరిగి ఆయన చేసుకున్న వాళ్ళు నేను కాదన్నా మీ అక్క కాదన్నా అక్క ఎవరి అక్కనే పడ్డ పని అది పిల్లకాయలుగా మీ అక్కనే ఎలా కొట్టినా 5 నిమిషాల అక్కను అడిగి పని అయిపోతే నా పేరు రకం శ్రమరాదు కదా నువ్వు పోతే మళ్ళీ నువ్వెందుకు బాధపడుతున్నావు బాబా గారు ఉండరు నా అక్క నేను అన్నాడు వర్గం ఏమన్నా నేను వద్దు వద్దంటే అదే నా వర్గం వేసింది ఇప్పుడు నిన్ను అరనాడు అరనాడు నీకు గిన్నెలు గిలాసులు లేవని దానికి తెలియదా నీ వరకట్టం లేదా నీ దగ్గర వరకట్టం లేదా దానికి తెలియదా అరనాడు మాట నిన్నెట్లన్నది బాబా కారకుండా ఆడి పేగారం పెంచేలే మానవుడు బాగా మాట్లాడుకోవాలి రామన్న రాఘవ ఎగిరి పడుకుంటా ఎవరా మరి లోకమా చూస్తారా తమ్ముడని చూడుకుంటా ఆరాట ఆరాట బిత్రుమకన్నారా అంటే అయ్యో ఎన్నో బాడు కావచ్చు కానీ అక్క ఆడతావు కాదు అని ఏమన్నా పడతా కానీ ఇది నన్ను
ఓనారంట ఇంత ఇంత మొగోని నేను తమ్ముడు పట్టుకుని తమ్ముడా? దొంగ ముండ బద్మాషి ఉండ బాడుకా ఉండ నా పిల్లని ఆయన కొట్టి అయితే అది గట్టిమంటే నాకు గిన్నె తెచ్చుకోలేదు గ్లాసు తెచ్చుకోలేదు మంచం తెచ్చుకోలేదు మంచం ఆ సంసారమే చెడుకు పట్టిపోతుందంటే అవునే నా పిల్లలు గిన్నె తెచ్చుకోలే గ్లాస్ తెచ్చుకోలే మంచం తెచ్చుకోలే బాడుకా ఉండ వరకట్నం లేదా అట్లాంటి మాట నువ్వు లగ్గం ఏమని అడిగి నానే ఎవరన్నారా? నా అత్తది దీపం నా మామది దీపం అత్త నిన్ను నేను మర్చిపోతాను అవునే వాళ్ళు ఏమంటే నాకు బుక్కడి పువ్వ లంగముండను జర సేపట్టి నా పిల్లలు చెప్పు ఈ అత్త కూడా చచ్చిపోవురా ఇయ్యల్లనే ఉండంగానే నా బాయ్ నువ్వు రాని మాట్లాడినావు కాబట్టి రేపు ఎక్కడికన్నా నేను పరాయ రాజ్యం వెళ్ళిపోతా నేను వచ్చేటల్లకల్లా నా భార్య నేను గాని ఉప్పులు పెట్టి నా భార్య నువ్వు బతుకనియవు ఓ కోపకారం ఉండే 4 రోజుల లోపల ఉండద్దు ఎదుగు దిక్కుండా కాడు చెప్పుకోమమ్మ అని వెళ్ళ మీద కట్లేసి ఇంటికెళ్ళి బయటికి వెళ్ళి పడుతున్నాడు అయ్యే తోడ పుట్టిన తమ్ముడు అక్కాని చూడకుంటాం భార్య మాట్లాడుకొని ఏనాడు ఇంటికెళ్ళి ఎల్లగొట్టిన పోలే ఆ కన్న తల్లి ఏనాడైన గాని నా తమ్ముడిని చిన్నప్పటి నుండి దాదుకుంటే నా తల్లి చచ్చిపోతే నేను కన్న కొడుకు లెక్క దాదుకుంటే నన్ను అనరాని మాటలు అంటున్నాడా అని కలకల 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 కన్నీరు తీసుకుంటా ఓ లోకాల శంకర ఎక్కడున్నావు తండ్రి? నా బాధ నీకు తెస్తలేదా నా కష్టం నీకు తెస్తలేదా ఇయ్యల నన్ను ఎందుకు భూమిన బతికిస్తున్నావు తండ్రి అని అమ్మవారి కలకల కన్నీరు తీసుకుంటా ఆ కన్న తల్లి అడవితో పట్టుకొని అడవి పాటలు పట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోతానని నన్ను నీవారనుకోని తన చేర్చుకో జంగామా నన్ను నీవారనుకోని తన చేర్చుకో జంగామా నీ భక్తుల మహిమము కాపాడుకో జంగామా నీవైతే నిన్ను నమ్మిన జంగామా దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప నీ భక్తుల మహిమము కాపాడుకో జంగామా చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు నేనైతే నిన్ను నమ్మిన జంగామా దిరికెవరు లేరు నాకు నువ్వు తప్ప దిరికెవరు లేరు నాకు నువ్వు తప్ప నీ భక్తులమని నన్ను కాపాడుకో జంగామా గ్రామాతోదాలతో మలినమైనది మనసు మలినాతోదాలతో మలినమైనది మనసు మలినమైన మనసున్నది నన్ను దేశించడవా నేనైతే నిన్ను నమ్మిన జంగామా నీకు తెలియనిదేమున్నది నేను చెప్పా నీకు తెలియనిదేమున్నది నేను చెప్పా
ఊరవతల కచ్చటల్ల కల్లా తండ్రి చచ్చిపోతే గోరీలు కట్టియలేదా గోరీల వేడికి వచ్చింది నాకు ఈ బ్రతికెందుకు నా తోడబుట్టే తమ్ముడు నన్ను ఇంతకెళ్ళి ఎల్లగొట్టిందా అని అన్నం బంద్ పెట్టి నీళ్లు బంద్ పెట్టి ఆడవిల్ల ఏనాడైనా కానీ ఏడుస్తుంటే ఆడవిల్ల దీపంలో సవరి ఏతులు గొంతుకుపోతుండదు ఆడవిల్ల ఆతిర గొంతుకపోవంగా తల్లిదండ్రి అయినా గాని చచ్చిపోయి సరకలోకం ముట్టింది కాబట్టి శంకరుని పాదాల కాడ ఏనవాడు వాళ్ళు మామూలు జ్యోతులు వెలుగుతున్నారు అప్పుడు అల్లల్లా ఆ జ్యోతులు ఆడంగా ఎన్నలేంది ఈ జ్యోతులు ఎందుకు అల్లల్లా ఆడుతున్నాయని లోకాల శంకరుడు అని చేతిలో ప్రార్థన వేసుకుంటే జరిగిన సంగతి అంతా లోకాల శంకరుడు చూసిండు అయ్యో బిడ్డ నువ్వు ఎందుకు చచ్చిపోవాలి నువ్వు ఏ బట్టి పేరు కచ్చేది ఉన్నదా అని పుట్టు అంటే ఒక జంగమా వేషం కట్టుకొని గోరీల కాడ పుట్టిండు లోకాల శంకరుడు అగో ఇది బతికి పట్టగాలంటే దీనికి పెళ్లి మీద ప్రేమలు ఉండి అని గోరడు బండారు కొట్టంగానే ఎప్పటోళ్ళు తెలివి కచ్చింది కన్న తల్లి నన్ను ఎందుకు బతికిచ్చినవు తండ్రి నేను ఎవరి ముందు బతికాలని అన్నవోలే అప్పుడు లోకాల శంకర్ ఏమన్నాడు బిడ్డ సావే అన్నిటికి పరిష్కారం కాదు 15 రోజులు పుణ్యం 15 రోజులు అమావాస్య 15 రోజులు పుణ్యం 15 రోజులు అమావాస్య గడితేనే నెల గడుతుంది జీవితం లోపల కట్టం సుఖం ఉంటేనే జీవితం ఇస్తుంది కట్టం వచ్చింది ఆడ బాధపడరాదు సుఖం వచ్చిన నమ్మరాదంటారా అని గానాడు వాడి వీళ్ళను తోలుకొని ఈ ఆడవిళ్ళకు దగ్గర పిల్లగాడి ఎక్కడ ఉంటే అక్కడ కళ్యాణం ఎత్తనని అది చేతిలోపల చూసుకుంటే అది అటువంటి ఒక పనమటి భాగం అందు ముచ్చంపు నగరమైన వాడు ముచ్చంపు మారాడు తల్లిదండ్రులు చచ్చిపోతే రాజ్యం వెళుతున్నాడు పెళ్లి కాని వాడు రాజ్యం వేలద్దు అని పెళ్లి ప్రేమ పుట్టిస్తానని ఆడవిళ్ళని ఏంబడి పెట్టుకోని ఇక చిన్ని 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 చిన్నవాడి లోకాల శంకరుడు అటువంటి ఒక భయచేత అటువంటి ఒక ఏనాడు పిల్లగాన్ని చూసి నీకు ఈ అడవిల్ల అటువంటి ఒక నీకు దగ్గర పిల్ల ఉన్నది పెళ్లి చేసుకోమన్న ఓరే అయ్యా దేవజంగమయ్య నాకు తల్లి లేదు తండ్రి లేడు నువ్వే వచ్చి లగ్గం ఎత్తనంటే నేను అత్తంటున్నాని ఆ రాజ్యం లోపల ఆగో అడవిల్ల కరణవాతిని ఆ లోకాల శంకరుడు ముచ్చంపు మహారాజుకి ఇచ్చి కళ్యాణం చేసిండో మరి ఇప్పుడు నేను ఆడపిల్లను తీసుకొచ్చి లగ్గం చేసి నేను వెళ్ళిపోతా వాడు రేపు ఎవడో వచ్చి లగ్గం చేసింది పిల్లలని పేరునాల పెడతాడు అని ఆ ముచ్చంపు మహారాజు కలిసి గోరడు బండారు కొట్టుకుంటే అటువంటి ఒక్క లోకాల శంకరుడు అవతారం ఎత్తి దేవుని రూపం చూసిన ముచ్చంపు మహారాజు 3 గడియలు ముచ్చిల్లిపోయింది తన మూర్తి తాను తెలుసుకొని ఓ లోకాల శంకరుడు వచ్చి నాకు లగ్గం చేసిన తండ్రి అందుకే కొడుక ఈ ఆడవిల్ల సత్యమంతురా నువ్వు షటన చెంప దెబ్బ కొట్టకు అని మంచిగా చూసుకో మంచిగా బతుకుందా అని లోకాల శంకరుడు బుద్ధిగానం చెప్పి అంతర్గానం ఏనాడు వెళ్ళిపోయిందో అప్పుడు ముచ్చంపు మహారాజు వాడి విల్లను 7 దాచోళ్ళ కావాలి పెట్టి అలా ముందుగా దాదుకోవంగా 1 నెల గడిచింది అప్పుడు శంకరుడు కళ్ళ చూసి అగో నా బిడ్డ నీకు కొడుకు పుట్టాలని గోరడు బండారు పెట్టి ఆడవిల్ల మీద కొడితే అగో అటువంటి ఒక్క సుందరశీల మహారాజు కన్న తండ్రి చచ్చిపోలేదా ఆయన జీవాత్మను కొడుకోల పొడమార్చి ఆడవిల్ల కరణమాతి కడుపు లోపల ఒడిగట్టిండు ఏమో ఒడిగట్టినాక ముక్కానమ్మ ఒడిగడియలకు తమ్ముడు రక్తశీల మహారాజు ఆడవిల్ల మోతరాని లేదా వాళ్ళ కడుపు లోపలనే ఆడవిల్లని ముట్టించి అంగబెట్టి ఆడబిడ్డ కాళ్ళు మొక్కియపోతే నా పోయిన లోకాల శంకరుణ్ణి కాదా అని తల్లి సుందర దేవి దీవాత్మను చూసి మమతరాని కడుపు లోపల కన్న బిడ్డను ఒడిగట్టిండో
వాళ్ళకు నెలలు మాసాలు నిండైన గాని కర్ణవాతికి ఏమో చక్కదనాల కన్న కొడుకు పుట్టిండు మరి ఆడివిల్ల మమతరాని గర్భవాసమందు ఈ పిల్లగాడు పుట్టినాక 6 గడియలకు ఆడివిల్ల పుట్టింది నా తల్లులారా అప్పుడు కర్ణవాతి కన్న కొడుకు 21 రోజుల దగ్గరికి వచ్చింది నా కన్న కొడుకు పేరు పెట్టిస్తానా అని అగు అటువంటి ఒక్క కన్న తండ్రి సుందరశీల మహారాజు ఈ పిల్లగాని పేరు పంచాంగం లోపల సూర్యకాంత మహారాజు అని పేరు పెట్టిందోయి మరి ఇక్కడ ఆడివిల్ల రక్తశీల మహారాజు కన్న బిడ్డ పుట్టలేదా బ్రాహ్మణుల పిలిపిస్తే అవదానం ఇయ్యారే గోదానం ఇయ్యారే వానికి వచ్చిందేంది నాకు రాందేందా అని పాపకారం ఉండ మమతరాని సుమలతరానని పేరు పెట్టింది కన్న బిడ్డ పేరు